హౌస్ మేట్స్ గేమ్ ఆడిన బిగ్ బాస్. అది దా ట్విస్ట్. కాసేపటికి బిగ్ బాస్ అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు నా రిజల్ట్ మీరు చూడండి అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది. అది చూసి అందరూ అవాక్కయ్యారు. చదరంగంలో మీ పావులు మీరు కదిపారు. దివ్యకి అందరికంటే తక్కువ ఓట్స్ వేసి నా ఇంటిలోకి రాకుండా చేయాలనుకున్నారు. కానీ ఇది చదరంగం కాదు, రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. దివ్య నా ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త ఇంటి సభ్యులు. ఇప్పటి నుంచి దివ్య టెనెంట్స్ లో ఒక్కరిగా ఉంటారు. మీరందరూ ఇప్పటి నుంచి వేసే ఎత్తులేంటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను అంటూ బిగ్ బాస్ అన్నాడు. తక్కువ ఓట్స్ వేశారా అందరికంటే అని దివ్య అడిగితే, కావాలనే మీరు రావాలని అలా చేశాం అంటూ ఇమ్ము కామెడీ చేశాడు. ట్రయాంగిల్ లవ్ ట్రాక్. దివ్య హలో గాయ్స్ ఎలా నడుస్తుంది అంటూ కామనర్లని పలకరించింది. నువ్వు చెప్పాలి ఎలా నడుస్తుందో అంటూ వాళ్ళన్నారు. దివ్యని కూర్చోబెట్టి హౌస్ మేట్స్ కొంతమంది ముచ్చట్లు పెట్టారు. ఎపిసోడ్స్ అన్ని ఫాలో అయ్యారా అని ఇమ్ము అడిగాడు. కొన్ని రోజులు 24/7 చూశాను. ఎపిసోడ్స్ అయితే అన్ని చూసి వచ్చాను అని దివ్య చెప్పింది. ఇక్కడున్న లవ్ బర్డ్స్ ఎవరో చెప్పండి మీరు అయితే చూసిన దాన్ని బట్టి అని ఇమ్ము అడిగాడు. ఇప్పుడు ఒకటి ట్రయాంగిల్ లా అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ స్క్వేర్ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ దివ్య చెప్పింది. ఏం ట్రయాంగిల్ అంటూ ప్రియ తెల్లమొహం వేసింది. ముగ్గురు మధ్యలో అని దివ్య చెప్తే, ఎవరి మధ్యలో అంటూ మళ్ళీ బ్లాంక్ ఫేస్ పెట్టింది. దీంతో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంటూ దివ్య హింట్ ఇచ్చింది. అరే ఈజీ, మనకే తెలుసు కదా, ఇద్దరు బాయ్స్ కళ్యాణ్ పవన్ మధ్యలో రీతు అంటూ శ్రీజ చెప్పింది. అది వినగానే కళ్యాణ్, ఫస్ట్ అసలు అమ్మాయిలానే ట్రీట్ చేయను దాన్ని అంటూ రీతు గురించి అన్నాడు.